హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. సో ఈరోజు ఉగాది కాబట్టి పూజ అయితే చేయడానికి నేను రెడీ అయిపోయాను. పిల్లల్ని అమ్మ అయితే రెడీ చేస్తుంది. సో వాళ్ళు రెడీ అయ్యేలోపు నా పూజ అయితే కంప్లీట్ అవ్వాలి, లేదంటే అల్లరి చేస్తారనమాట. సో వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది, చూసేయండి. అండ్ ఉగాది పచ్చడి ఇంకో స్పెషల్ ఏంటంటే ఇవాళ పూజ అయిపోయాక చూపిస్తాను. సో ఇంకొక స్పెషల్ కూడా ఉందన్నమాట. వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది, చూసేయండి. ఇక్కడ నేను లేచి రెడీ అయ్యేలోపు అమ్మ అయితే దేవుడికి సంబంధించినవి మొత్తం క్లీన్ చేసి పెట్టింది అనమాట. సో నాకు కొంచెం పని తగ్గింది. నేను ఇక్కడ దేవుడికి నైవేద్యం కోసం పొంగలి పెడుతున్నాను. దీన్ని కొంతమంది పరవాన్నం అని కూడా అంటారు కదా, మీరేమంటారో కమెంట్ చేయండి. మేమైతే పొంగలి అంటాము. సో పొంగలి పెట్టడానికి నాకు సపరేట్గా గిన్నె ఏమి లేదనమాట. నేను అన్నీ ఇంటి దగ్గరే అప్పుడు షిఫ్టింగ్లో ఇంటికే పంపించేశాను. ఇంకా నా దగ్గర ఈ రైస్ కుక్కర్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, మిగతావి సో వాటిలో పెట్టకూడదని చెప్పని దీంట్లోనే పెట్టేస్తున్నాను. మా సైడ్ అయితే అంటే మా ఇళ్లలో అయితే దేవుడికి సపరేట్గా నైవేద్యం కోసం ఇత్తడి గిన్నెల్లో పెడతారనమాట. సో నేను కూడా తీసుకోవాలి. సూపర్ ఉంది, సూపర్ ఉందని చెప్పు. షర్ట్ ఎలా ఉంది ఫ్రెండ్స్? సూపర్ ఉంది, బాగుందా? నాకు పెట్టు. డాడీని కూడా వచ్చినాక పూజ చేద్దాం. డాడీ వచ్చినాక పూజ చేద్దాం. దర్శిత్ని మాత్రం వాళ్ళ నాన్నే స్నానం చేపించి రెడీ చేశాడు. సో అప్పటికే లేట్ అయిపోతుంది ఇంకా పూజకి. నేను ఇక్కడైతే నైవేద్యం అవి ప్రిపేర్ చేస్తున్నానని తనే రెడీ చేశాడు. ఇంకా దర్శిత్ వచ్చి డ్రెస్ ఎలా ఉందని అడుగుతున్నాడు అనమాట. సో మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు, ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. ఇంకా కమింగ్ టు నా శారీ గురించి వస్తే మాత్రం ఆ రోజు ½ an hour వరకు డిస్కషన్ నడిచింది. అమ్మేమో శారీ కట్టుకోమని, నేనేమో కట్టుకోనని. నాకు ప్రాపర్గా కట్టుకోవడం రాదు. సో అందుకని నేనేమో శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. ఇంకా అమ్మేమో కట్టుకోమని గొడవ, నేనేమో నా వల్ల కాదని గొడవ. ఇంకా ఫైనల్లీ శారీ అయితే కట్టుకున్నాను. ఇలాంటి పండగలకి కట్టుకుంటే బాగుంటుంది, అప్పుడప్పుడు కట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలని ఇంకా అమ్మ ½ an hour వరకు బ్రెయిన్ వాష్ చేసిందనమాట. అప్పుడు కట్టుకున్నాను. ఇక్కడైతే పూజ మా హస్బెండ్ చేశారు. ఇంటి యజమాని చేస్తే మంచిది అంటారు కదా, సో మా హస్బెండ్ చేశారనమాట. మేము పక్కన ఉన్నాము. మా దర్శిత్కి ఇలా అగరబత్తులు తిప్పడం అంటే చాలా ఇష్టం, అందుకే వాటితో చేయిస్తున్నారు. పాప అప్పటికే పడుకొని ఉందన్నమాట. ఇంకా హారతి ఇచ్చే టయానికి కరెక్ట్గా లేచింది. ఆ గంట సౌండ్కి లేచింది అనుకుంటాను. ఇంకా పాపకు కూడా హారతి ఇచ్చేసాము. ఇది ముంబై వచ్చిన తర్వాత మాకు సెకండ్ ఉగాది అనమాట. అప్పుడు ఫస్ట్ ఉగాది దర్శిత్తో చేసుకున్నాము, ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ అయితే చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. సో ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. నీరు పాప గాజులు వేసుకున్నావా? గాజులు పట్టీలు పెట్టుకున్నావా? అయ్యో అయ్యో, డాడీ కొనిచ్చినవి అన్నీ వేసుకున్నావా? ఇవాళ డాడీ కొనిచ్చినవి అన్నీ వేసుకున్నావా? పట్టీలు వాళ్ళ క్యూట్గా ఉన్నాయి. దర్శిత్ అన్నయ్య, దర్శిత్ అన్నయ్య నువ్వేం చేస్తున్నావు అన్నయ్య? అయ్యయ్యో, చెల్లి చైన్ కిందకి వెళ్ళిపోయిందా? నువ్వు సరి చేస్తున్నావా? చైన్ కిందకి వెళ్ళిపోయిందా? వస్తుందిలే, నేను తీస్తాలే. ఇదిగో చూడు, చెల్లి నీ కళ్ళే చూస్తుంది. అబ్బా ఏం లవ్వురా చెల్లంటే. దర్శిత్కి ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. వాడికి ఎక్కడ వినిపించినా వాడికైతే అసలు ఊపు వచ్చేస్తుంది అనమాట ఈ సాంగ్ వింటే. పూజ అయిపోయిన తర్వాత ఒక స్పెషల్ ఉంది అని చెప్పాను కదా, సో అదేంటంటే నేను రీసెంట్గా ఐఫోన్ తీసుకున్నాను అనమాట. సో మా హస్బెండ్ అయితే గిఫ్ట్ చేశారు. నెక్స్ట్ మంత్ మా యానివర్సరీ ఉందనమాట. సో అందుకని ఐఫోన్ అయితే గిఫ్ట్ ఇచ్చారు.
ఫర్ ది ఫస్ట్ టైం నేను ఐఫోన్ యూస్ చేయబోతున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. చాలా బాగుంది కూడా, నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఇది 2 times అయితే ఆర్డర్ చేశాము, బట్ నేను ఎందుకులే అని చెప్పని క్యాన్సిల్ చేయించాను అనమాట. సో ఈసారి అయితే నాకు తెలియకుండా చేశారు. సో సర్ప్రైజ్గా తెచ్చారు, చాలా బాగా నచ్చింది. ఇక నుండి మన వీడియోస్ అన్నీ ఇంక ఈ ఐఫోన్ నుండే రాబోతున్నాయి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఒక మంచి నిద్ర వేసిన తర్వాత ఈవినింగ్ బయటకు వస్తే ఎంత బాగుందో అండి, ఆ ఫ్రెష్ ఫీలింగ్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఐఫోన్కి స్క్రీన్ కార్డు అవన్నీ తీసుకుందామని అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నావు? బొయ్యా వస్తాడు డాడీ వస్తాడు, వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నాడేమో అని నన్ను కూడా లాగేస్తున్నాడు. ఏ డాడీ ఏడి? చిన్నగా స్లో. వస్తున్నా లేరా. ఇక్కడ ఇంకా షాప్కి అయితే వచ్చాము. సో ఫోన్కి బ్యాక్ సైడ్ పౌచ్ అయితే 2 daysలో తెప్పిస్తామన్నారు, ప్రజెంట్ లేదంట. ఇంకా బ్యాక్ కెమెరాకి అయితే ఇలా లెన్స్ పాడవకుండా వేయించుకుంటున్నాను. ఇంకా మన సబ్స్క్రైబర్ ఒకరు కేక్ ఛాలెంజ్ ఇచ్చారనమాట. సో దానికోసమని ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు కేక్ పేస్ట్రీ అయితే తీసుకున్నాము. ఇది కొత్తగా షాప్ ఓపెన్ చేసినట్లున్నారు, సర్లే అని చెప్పని ఇక్కడ తీసేసుకున్నాము. సో వీడియో ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అని నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.